హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఉదిత వరల్డ్ అండి. మనం కోడిగుడ్డు జున్ను ముక్కల కూర విత్ క్యాప్సికమ్ కలిపి చేసుకుందామండి. నేను ఎప్పుడు క్యాప్సికంలో ఎగ్ బ్రేక్ చేసే వేస్తాను, కానీ ఇలా ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం చేసా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుందండి. జున్ను తింటున్న ఫీలింగే ఉంది అసలు, చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి మనం ఒక బౌల్ తీసుకొని సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి అన్నీ బాగా కలుపుకొని ఒక 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకొని అలా విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొన్ని వాటర్ పోసి అడుగున ఒక బౌల్ ఉంచి దానిపైన ఈ బౌల్ని పెట్టి మూత పెట్టి ఆవిరితో వాటిని ఉడికించుకోవాలి. అలా మూత తీసరికి ఎగ్ అలా ఉడికిపోయిందండి. మనం కొంచెం నైఫ్ పెట్టి చూస్తే అంటకపోతే ఎగ్ మొత్తం బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు దాన్ని చల్లారాక మనం బౌల్ నుంచి సపరేట్ చేసి తీసుకోవాలండి. చూసారా, స్పాంజీగా అసలు ఎంత బాగుందో. నాకు కేక్ కట్ చేస్తున్న ఫీలింగే ఉంది. జున్ను ఉన్నట్టే ఉందండి, జున్ను ముక్కలు ఉన్నట్టున్నాయి. చక్కగా బాగుంది అసలు. ఒక విధంగా పన్నీర్ లాగా కూడా అనిపించింది నాకు, అంత బాగుంది. వీటన్నిటిని అలా పక్కన పెట్టుకొని మనం క్యాప్సికమ్ని కట్ చేసి ఉంచుకోవాలండి. ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, తాలింపు గింజలు, వేసి అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కను వేసి అందులో వేసి బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ అంటే తినని పిల్లలు కూడా ఇలా చేస్తే ఆ ఎగ్ పీసెస్ కోసమైనా తింటారండి, అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కొంచెం మగ్గాక అందులో సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గాక మూత తీసి మళ్ళీ కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ కారం కూడా మంచిగా కలిసేలా కలుపుకొని ఆ కారం అంతా ఉడికాక మూత పెట్టి కొంచెం బాయిల్ చేసుకున్నాక మూత తీసి కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ ఎగ్ కోడిగుడ్డు జున్ను ముక్కలు వేసుకుందాం. నాకు చేస్తుంటే కూడా భలే డిఫరెంట్గా అనిపించిందండి, బాగుంది. అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని తీసుకుంటే